ఈరోజు మనం బేసన్ పేడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్వీట్ మనకు చాలా బాగుంటుంది. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. బేసన్ పేడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, పంచదార 3/4 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి 1 టీ స్పూన్. బేసన్ పేడ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పాలు, ఎండు కొబ్బరి పొడి వేసి కొబ్బరి మెత్తగా అయ్యేలా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. తరువాత శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా నెయ్యి శనగపిండిలో కలిసి మళ్ళీ నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా నెయ్యి సెపరేట్ అయినప్పుడు అందులో పంచదార వేసుకొని కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న పాలు, కొబ్బరిని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా సపరేట్ అవుతున్నప్పుడు యాలకుల పొడి వేసి 2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా స్వీట్ మిక్స్ని తీసుకొని ఇలా ఉండలా చేసుకుంటే మనకి టెక్స్చర్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ స్వీట్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొద్దిగా స్వీట్ మిక్స్ని తీసుకొని ఇలా రోల్ చేసుకొని పేడా షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు పిస్తాని పెట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బేసన్ పేడ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.